హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. బీర్ దీని గురించి మనందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే చాలా ఎక్కువగా తాగేటటువంటి డ్రింక్. చాలామంది ప్రజలు అంటే చాలా దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీర్ని ఒక ఆల్కహాల్గానే చూడరు. చాలామంది చాలా రెగ్యులర్గా వాళ్ళ రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా చాలా దేశాల లోపల ఈ బీర్ని తీసుకోవడం జరుగుతుంది. మన ఇండియాలో అంటే ఈ బీర్ని ఇప్పటికీ ఇంకా వైన్ షాప్లో అమ్ముతున్నారు, కానీ ప్రపంచంలో లోపల ఉన్నటువంటి కొన్ని దేశాల్లో వాళ్ళ రెస్టారెంట్లలో అలాగే అక్కడ ఉన్నటువంటి మామూలు షాప్స్లలో కూడా బీర్కి సంబంధించినటువంటి థింగ్స్ని వాళ్ళు అమ్ముతూ ఉంటారు. చాలా సింపుల్గా దీన్ని వాళ్ళు తాగుతుంటారు. అంటే నార్మల్ కూల్ డ్రింక్ని మన దేశంలో ఎలా తాగుతామో అంత సింపుల్గా వాళ్ళు బీర్ని అక్కడ తాగుతూ ఉంటారు. అంతెందుకు రీసెర్చ్లలో కూడా కొన్ని తేలిన విషయాలు ఏంటంటే బీర్ కన్నా ఎక్కువ హార్మ్ఫుల్ కూల్ డ్రింక్సేనంట. కూల్ డ్రింక్సే మనిషికి ఎక్కువ హార్మ్ చేస్తాయి, బీర్ చాలా తక్కువ హార్మ్ చేస్తుంది అని చెప్పేసి. బట్ కాకపోతే ఇంకా మన దేశంలో బీర్ని ఒక ఆల్కహాల్ లాగా చూస్తూ వైన్ షాప్లలోనే అమ్ముతున్నారు. అయితే ఈ బీర్కి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని, చరిత్రలో ఈ బీర్కి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయన్న విషయాల గురించి ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ థింగ్స్ని మీతోనే డిస్కస్ చేయబోతున్నాను. సో యాక్చువల్గా బీర్ అనేది ఏదో కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక డ్రింక్ అని చెప్పేసి చెప్పలేం. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా బీర్ అని చెప్పేసేటటువంటి ఈ డ్రింక్ని ప్రజలు చాలా ఎక్కువగా తాగుతూ వస్తూ ఉన్నారు. చరిత్రకు సంబంధించినటువంటి చాలా దేశాల లోపల చాలా చరిత్ర వెనక్కి వెళ్ళినప్పుడు దీని గురించినటువంటి అంశాలన్నిటివి చాలానే ఉన్నాయి. అటువంటి కొన్ని థింగ్స్ని ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా ప్రపంచంలోనే చాలా ఏషియన్ సివిలైజేషన్స్ అయినటువంటి ఆఫ్రికాకు సంబంధించినవైనా, లేకపోతే యూరోప్కి సంబంధించినవైనా, చైనాకు సంబంధించినవైనా, ఇటువంటి కంట్రీస్కి సంబంధించినటువంటి ఏన్షియంట్ హిస్టరీ బుక్స్లలో ఈ బీర్కి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ అనేటివి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే మెసపటోమియా, ఈజిప్ట్ అలాగే చైనా, ఇవి 3 దేశాలకు సంబంధించినటువంటి చరిత్రలో ఈ బీర్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది దొరకడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం మెసపటోమియా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఈ ప్రాంతాల లోపల ఇంచుమించుగా 6000 BCE కన్నా ముందు నుంచే కూడా బీర్ ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. ఆ ప్రాంతం లోపల అంటే ఇప్పుడు పర్టికులర్గా మనం వరల్డ్ మ్యాప్ చూస్తే ప్రస్తుతం ఇరాన్, ఇరాక్ దేశాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని అప్పట్లో మెసపటోమియా ప్రాంతం అని చెప్పేసి పిలుస్తూ ఉండేవారు. ఆ ప్రాంతం లోపల ఉన్నటువంటి చాలామంది ప్రజలు బార్లీ గ్రెయిన్స్ తోటి ఒక లిక్విడ్ని తయారు చేసేవారు. ఆ లిక్విడ్ని అప్పుడు ఆ ప్రాంతంలో కాష్ అని చెప్పేసి పిలుస్తూ ఉండేవారు. ఈ కాష్నే బీర్ రూపంలో వాళ్ళు తీసుకుంటూ ఉండేవారు. కొంచెం మత్తు వాళ్ళకి ఎక్కుతూ ఉండేది. దీన్ని వాళ్ళు వాళ్ళ డైట్లో భాగంగా అంటే ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత కానీ, లేదా భోజనానికి ముందు కానీ, లేకపోతే ప్రతిరోజు రాత్రికి కానీ ఇలా చాలా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండేవారు. అలాగే ఆ ప్రాంతంలో జరిగేటటువంటి కొన్ని ఈవెంట్స్ లోపల, అలాగే వాళ్ళ ఫంక్షన్స్ లోపల, రిలీజియన్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ లోపల కూడా ఈ బ్యావరేజ్ అయినటువంటి కాష్ అని చెప్పేసి లిక్విడ్ని వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం బీర్ అని చెప్పేసి పిలుస్తున్నామో అప్పుడు ఆ పీరియడ్ లోపల, ఆ ప్రాంతం లోపల దాన్ని కాష్ అని చెప్పేసి పిలుస్తూ ఉండేవారు. నెక్స్ట్ ఏషియంట్ ఈజిప్ట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ బీర్ అని చెప్పేసి ఈ లిక్విడ్ని తీసుకునేవారు అని చెప్పేసి చాలా ఆధారాలు దొరికాయి. అంటే ఈజిప్షియన్ లోపల ఉన్నటువంటి చాలామంది బార్లీ అలాగే వీట్కి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ తోటి ఈ బీర్ని తయారు చేస్తూ ఉండేవారు. ఈ బీర్ని తయారు చేసి అక్కడున్న ప్రాంతాల లోపల కొంతమంది అమ్ముతుండేవారు, కొంతమంది ఇళ్లలో తయారు చేసుకొని తాగుతుండేవారు. అలాగే సోషల్ ఈవెంట్స్, సోషల్ గ్యాదరింగ్స్ ఈజిప్ట్కి సంబంధించినటువంటి రాజులు జరుపుతున్నప్పుడు, వేరే రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళకు అతిథి సత్కారాలు చేస్తున్నప్పుడు కూడా ఈ బీర్ అని చెప్పేసి ఈ లిక్విడ్ని యూజ్ చేసి వాళ్ళకు సర్వ్ చేస్తూ ఉండేవారు అని చెప్పేసి ఈజిప్ట్కు సంబంధించినటువంటి హిస్టరీ బుక్స్లలో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చైనా విషయానికి వస్తే చైనా ప్రాంతం లోపల కూడా చాలా రకాల గ్రెయిన్స్ని ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా వాళ్ళు యూజ్ చేసి ఈ బీర్ని తయారు చేసేవాళ్ళు అని చెప్పేసి. చైనా లోపల ఇంచుమించుగా 7000 BCE కన్నా ముందే, అంటే మెసపటోమియా రీజియన్ కన్నా ముందే కూడా చైనా లోపల బీర్కి సంబంధించిన లిక్విడ్స్ని అక్కడ ఉన్న వాళ్ళు తాగుతూ ఉండేవారు. వాటి లోపల ఉన్నటువంటి ఆల్కహాల్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండేవారు అని చెప్పేసి చైనాకు సంబంధించిన హిస్టరీలో ఉంది. అంటే ప్రపంచం లోపల ఉన్నటువంటి చాలా ప్రాంతాల లోపల కూడా ఎక్కువగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్లీ గ్రెయిన్స్ ఎక్కువ యూజ్ చేసేవారు. ఆ తర్వాత అక్కడ పండుతున్న పంటలను బట్టి కొంతమంది వీట్ గ్రెయిన్స్ని యూజ్ చేసి, కొంతమంది రైస్ గ్రెయిన్స్ని యూజ్ చేసి కూడా రకరకాల ఫర్మెంటేషన్ పద్ధతులతోటి, అంటే ఇప్పుడు వాడుతున్న పద్ధతులతోటి కాదు, అప్పట్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పద్ధతులతోటి ఈ బీర్ని తయారు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత మిడివల్ పీరియడ్కి వచ్చేసరికి బీర్ అనేది యూరోప్ ప్రాంతాల్లో మొత్తం బాగా వ్యాపించిపోయి అక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రజలకు ఇది ఒక రెగ్యులర్ నార్మల్ డ్రింక్గా మారిపోయింది. అంటే అప్పట్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఒక ప్రాంతంలో ఏదైనా ఒక కొత్త రకమైన
సంథింగ్ డ్రింక్ ఉన్నా వంటకం ఉన్నా అది ప్రపంచం మొత్తం ట్రావెల్ చేస్తూ వ్యాపిస్తూ ఉండేవారు. అలా యూరోప్లో ఈ డ్రింక్ అనేది బాగా వ్యాపించిన తర్వాత ప్రజలు దీన్ని బాగా ఇష్టపడి తాగడం మొదలుపెట్టారు. అలా తాగుతున్న టైంలోనే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ప్రపంచం లోపల ఉన్నటువంటి చాలా దేశాలను చాలా రకాలుగా మార్పు చెందించింది. అటువంటి ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషనే ఈ బీర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీని కూడా ఒక ఊపిందనే చెప్పచ్చు. అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో భాగంగా కొత్త టెక్నాలజీస్ అనేవి ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయ్యాయి. స్టీమ్ పవర్ కానీ, రిఫ్రిజిరేషన్ కానీ, ఇలా రకరకాల కొత్త పద్ధతులు అనేవి ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల బీర్కి సంబంధించినటువంటి టేస్ట్ అనేది మారి జనాలను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. బీర్ తయారు చేసే విధానంలో మార్పులు చెంది రకరకాల ఫ్లేవర్స్ లోపల తయారు చేసి కొత్త టేస్ట్లతోటి జనాలను అట్రాక్ట్ చేసే విధంగా అప్పట్లో ఉన్న కంపెనీస్ కానీ, లేకపోతే అప్పట్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ తయారు చేసి రిఫ్రిజిరేషన్ ప్రాసెస్ ద్వారా ఆ బీర్ని చాలా కూల్గా ప్రజలకు అందించడం మొదలుపెట్టారు. దీంతో అందులో ఉన్న టేస్ట్ని ఆస్వాదిస్తూ, అందులో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ ప్రజలు ఎక్కువగా తాగడం మొదలుపెట్టి ఇప్పటికీ కూడా ప్రపంచం లోపల ఉన్నటువంటి చాలా దేశాల లోపల బీర్ అనేది ఒక నార్మల్ డ్రింక్గా కొనసాగుతూ వస్తూ ఉంది.